Garuda Express, an international courier service. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటనలో అధికార ప్రతిపక్ష నాయకులిద్దరూ తమ రాజకీయ ఎజెండాని పక్కన పెట్టేశారట. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా అమిత్ షా తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్ నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారంటూ ఆయన ఎదుర్కొన్న తీరు విపక్షాలను సైతం విస్మయానికి గురిచేసిందని, అయితే తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్కు సెహబాష్ అంటూ కాంప్లిమెంట్స్ పడిపోయాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఏపీలో మిత్రపక్షంగా చలామణి అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాకు ఎదురెళ్లి ఘన స్వాగతాలు పలికి ఆపైన షడ్రశోపేతమైన విందు భోజనంతో అతిథి మర్యాదలు చేసేశారు. బీజేపీ అధినేతతో చంద్రబాబు చేసుకున్న విన్నపాలేంటో మాత్రం ఎవరికీ తెలియదు అని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. అయితే అమిత్ షా మాత్రం ఎక్కడా తగ్గకుండా తన దక్షిణాది దండయాత్రకు ఆంధ్రప్రదేశే విజయద్వారం అంటూ ఏకంగా యుద్ధమే ప్రకటించేశారు. ఇక ప్రతిపక్ష నాయకుడైన జగన్ అయితే అమిత్ షా పర్యటనపై కనీసం పెదవి కూడా విప్పలేదు. దండయాత్రకు వచ్చిన ప్రత్యర్థికి దాసోహం అంటూ దండాలు పెట్టేసి దాక్కున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలా జగన్ ఎందుకు చేశారంటూ వైసీపీ నేతలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. తనపై కేసులను, వాటి నుంచి ఉత్పన్నమైన వేధింపులకు తాళలేకే మోదీని ఆయన ఆశ్రయించారన్న ఆరోపణలు అలా ఉంచితే, రాజకీయంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ గర్జించిన జగన్ కీలక సమయంలో ఇలా మౌనం దాల్చడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఆయన ఏకంగా విదేశీ టూర్కి వెళ్ళిపోయారు. ఇలా అధికార ప్రతిపక్ష నేతలిద్దరూ బీజేపీ షెహన్షా ముందు అస్త్ర సన్యాసం చేసిన విధానమే ఎబ్బెట్టుగా అనిపించింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ నిజంగానే ఒక బాహుబలి అనిపించుకున్నారని అంటున్నారు అంతా.